అప్పుడేమో అంత అప్పుడే బిచ్ కంప పెరిగిపోయి అంతా ఏమీ లేదుగా. వాళ్ళు బ్రహ్మాండం పనులు జరుగుతున్నాయి, విపరీతంగా పనులు జరుగుతున్నాయి. అనుకుంటే ఆయనకి అయిపోయింది రాజధాని, పోలవరం కూడా అయిపోయింది. అది అంతా పనికి మాలిన ఆలోచన. ఇది ఆడవలేక ఏదో అదేని ఇదేని ఒక్క చేయడం ఏమి కాదు. అసలు 3 రాజధానులే లేదు అసలు. ఎక్కడ ఉండవు ఒక్క రాజధాని, అదే అమరావతి రాజధాని అంతే. ఖచ్చితంగా ఎవడు వచ్చినా ఏమి చేయలేడు. ఇక కొత్త కూర్చోవటమే. పార్లమెంట్ పంపిస్తారు, పార్లమెంట్ బిల్లు పాస్ అవుతుంది కంపల్సరీగా. మోడీ చేస్తాడా పని. రాజధాని ఏ డోకా లేదు, వెనకాలకు ఇబ్బంది లేకుండా ఏ పార్టీ అయినా రావచ్చు. ఎవరు కదిలించడానికి వెళ్ళారు. వాళ్ళు ఏదో పనికి మాలిన వాళ్ళు, తెలిసి తేలిన వాళ్ళు ఎన్ని పేకు వార్తలే గానీ కరెక్ట్ గా పనులు బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. 30,000 మంది కూలీలు ఉన్నారు, బ్రహ్మాండంగా అయిపోతుంది పనులు. ఇప్పుడు ఆ రోజున అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, బీజేపీ రెండు కలిసి ఆంధ్ర రాష్ట్రాన్ని విడగొట్టి తెలంగాణ, ఆంధ్ర ప్రాంతంగా విభజించినాయి. కొంతకాలము అక్కడ తెలంగాణలో ఉండి పరిపాలన సాగించారు. మన ఆంధ్రప్రదేశ్ అయిన ఆంధ్రాలో కూడా మనం డెవలప్ చేసుకోవాలి, ఒక రాజధానిని నిర్మించుకోవాలనే ఉద్దేశంతో ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆయన 2014లో ముఖ్యమంత్రిగా ఎన్నికైనప్పుడు అక్కడి నుంచి తెలంగాణ నుంచి వచ్చి ఆయన ఒక బస్సులో ఉండి ఇటు శ్రీకాకుళం నుంచి కానివ్వండి అన్ని విధాలు కూడా సెంటర్ పాయింట్ ఉండితే బాగుండిద్ది అనే ఆలోచనతో ఆయన మేధావుల్ని మరి అలాగే న్యాయ నిపుణుల్ని అందరినీ కూడా సంప్రదించి ఎలాంటి ఆక్షేపం లేకుండా అమరావతి రాజధాని ఉండాలనే ఆలోచనతో అందరూ కూడా ఆ రోజున 2014లో అసెంబ్లీ సమావేశాల్లో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు 2014లో ఇక్కడ 34,000 ఎకరాలు కాదు ఇంకా ఎక్కువ కావాలి, రాజధాని అమరావతి ఉండాలి, మరి అమరావతిని రాజధానిగా డెవలప్ చేయాలని ఆయన శాసనసభ సాక్షిగా ఈ రోజు మనం రికార్డులు తిరిగేసిన కూడా ఆయన చెప్పిన మాటలు, ఆయన చెప్పిన ప్రసంగం క్లుప్తంగా వినపడింది. ఆ విధంగా చెప్పిన జగన్మోహన్ రెడ్డి గారు రాజధాని అమరావతి కాదు, అమరావతి మునిగిపోయిద్ది, అమరావతి పనికిరాదు రాజధానికి, ఇది శ్మశానంగా ఉంది అని చెప్పి విమర్శించి ఆయన 3 రాజధానులు అని చెప్పారు. అదే 2014లో చంద్రబాబు నాయుడు గారు నిర్మించిన రాజధానిలోనే మీరు పరిపాలన సాగించారు. అదే హైకోర్టు, అదే సెక్రటరియట్. కానీ మీరు 3 రాజధానులు అని చెప్పి మీరు పబ్బం గడుపుకోవాలనే ఉద్దేశంతో రెచ్చగొట్టి 3 ప్రాంతాల వాళ్ళని 3 రాజధానిలో ఎక్కడైనా ఒక ఇటుక వేశారా అని చెప్పి మేము అడుగుతున్నాం ఈ రోజున. ఇప్పుడు ఈ మావిగన్ అనేది 2014లో ఆయనకి తెలియదా? 3 రాజధానులు అన్నప్పుడు తెలియదా? అంటే ఇప్పుడు ఏంటంటే కొత్తగా కొన్ని ప్రాంతాల వాళ్ళని రెచ్చగొట్టి ఆయన పబ్బం గడుపుకోవాలనే ఆలోచనలోనే ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాము, మీరు చేసింది తప్పు, మీరు పొరపాటు చేశారు. ఒక ఆలోచన, ఒక విధానము, అస్సలు రాజ్యాంగం మీద ఆయనకి ఎలాంటి అవగాహన లేదు. ప్రతి విషయం కూడా ఆయనకి రాజ్యాంగం పట్ల ఆయనకు ఒక అవగాహన అనేది లేదనేది అని వినిపిస్తుంది. అవగాహన లేదు ఆయనకి. ఒక మెంటాలిటీ, ఒక విధానము, ఒక పద్ధతి ప్రకారము యావత్ భారతదేశంలో కూడా 3 రాజధానులు అనేది ఎక్కడా లేదు. ఒకే రాజధాని. అసలు రాజధాని అనే పదమే రాజ్యాంగంలో లేనప్పుడు మీరు 3 రాజధానులు అని చెప్పి ఎలా చెప్పగలిగారు ఆ రోజున? ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఏమో ఆయన రాజధాని ఇక్కడే, నేను ఇల్లు ఇక్కడే కట్టాను అన్నారు. ఏంటి తర్వాత ఏమో మళ్ళీ వచ్చేసి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 3 పెట్టాలి, 1 సాలదు అన్నారు. ఈ రకరకాలుగా ఇప్పుడేమో ఏదో పేరు కూడా డిసైడ్ చేశారు అనుకుంటా. నిన్న మొన్న ఏదో గన్ అంటారు, గన్ కల్చర్ లాగా ఏదో గన్ అంటున్నారు చివర్లో. ఇది రకరకాలుగా ఇలా మాట్లాడకూడదు. ఇలా చిన్న చిన్న విషయాలు ఇలా చిల్లరగా మాట్లాడకూడదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఏదో తొండ ఊసరవల్లి లాగా ఏదో రంగులు 5 నిమిషాలకు ఒకసారి ఇలా మారుతా ఉన్నాడు. ఒక టైంలో ముఖ్యమంత్రి, ఇవ్వాలంటే మాజీ ముఖ్యమంత్రి. కానీ ఈ రకంగా మాట్లాడకూడదని నా ఉద్దేశం అండి. చంద్రబాబు నాయుడు అనే ముఖ్యమంత్రి కూడా ఇటు అటు ఆలోచించడం కానీ మిత్రపక్షాలు అవి కలుపుకుని వెళ్ళే మనిషే, ఆయన విజన్ ఉన్న మనిషే. కానీ ఈయన కరెక్ట్ గా చెప్తే బాగుంటది. ఇప్పుడు ఒక టైంలో అసలు అది శ్మశానం అన్నారు, ఇవాళేమో గన్ అనే పేరు ఏదో పెట్టమంటున్నారు. ఒక టైంలో ఏమో 3 కావాలి 1 కాదు అన్నారు. ఒకటేమో 34,000 ఎకరాలు సాలదు ఇంకా కావాలి అని కూడా అన్నారు. ఈ రకంగా రకరకాలుగా మాట్లాడితే కరెక్ట్ కాదనిపిస్తుంది. ఏం లేదండి, ఆయనకి అవగాహన సరిగ్గా లేదు. మరి ఆయనకి సైడ్ చెప్పేవాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళు కరెక్ట్ డిసిషన్ ఇవ్వట్లేదు. ప్రతిదీ ఆయన పగలగొట్టటాలు ఈ వ్యవహారంగానే చేస్తున్నారు. అది ఆయన కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. నేను పాత వీడియోలు తెప్పించుకొని ఆ టైంలో నేనేం మాట్లాడాను, ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు నేనేం మాట్లాడుతున్నాను అన్నది
ఫైనల్ గా ఆయన ఆలోచించుకొని ఈ ఆల్రెడీ ఆయన 11 సీట్లకి దిగిపోయారంటే ఎందుకు తిరిగాము అనేది ఎవరో ఒకరు కడుతున్నారు. అందరి రాజధాని అనేది మనసు మార్చుకొని దాన్ని సపోర్ట్ చేసుకుంటాం చాలా మంచిదని నా కోరిక. అంటే గత 5 సంవత్సరాలు బట్టి మన రాష్ట్రానికి రాజధాని ఏది అంటే చెప్పుకోలేని పరిస్థితిలో ఉన్నాం మనం. అలాంటి ఈ రోజు గర్వంగా మా ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అని చెప్పుకునే పొజిషన్ లో ఉన్నాము. తెలుగువాడికి గర్వపడే రోజు తీసుకొచ్చారు ఈ రోజు. ఆ రైతులకు కూడా ఇన్నాళ్ళు ఏంటి మన పరిస్థితి అనే నిద్రలేని రాత్రులు చాలా మంది చనిపోయిన పరిస్థితులు కలిగినాయి. అలాంటి వాళ్ళందరికి కూడాను అంటే మళ్ళీ అలాంటి పరిస్థితి రాకూడదనే కదండి ఈ రోజు నిన్న జరిగింది. కాబట్టి మళ్ళీ అలాంటి పరిస్థితి వెనకటి పరిస్థితి రాదనే కోరుకుంటున్నాము. రాదనే నమ్మకం కూడా ఉంది నిన్నటి జరిగిన విషయానికి. వచ్చి చూస్తే సార్ ఏదైనా మనం ఒక ఆర్డినరీగా ఒక సొంత గృహం నిర్మించుకోవాలంటేనే 6 నెలల నుండి సంవత్సరాల వరకు పడుతుంది. అలాంటిది ఒక రాజధాని నిర్మించడం అనేది ఒక ఓవర్ నైట్ లోనో లేకపోతే ఒక నెలలోనో 6 నెలలోనో అయ్యేది కాదు. నిదానంగా జరిగిద్దండి. అది ఖచ్చితంగా జరిగిద్దండి. ఎక్కడో కూర్చొని ఏదో అనుకోవడం కాదు. లాస్ట్ 5 ఏళ్ల పరిస్థితి చూసుకుంటే ఇప్పుడు ఖచ్చితంగా ఉందండి. అభివృద్ధి అనేది ఖచ్చితంగా ఉంది. తెలుగు వాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టినట్టు అండి. ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రపంచ దేశంలో మాది అమరావతి రాజధాని అని చెప్పుకోవడానికి గర్వపడే పరిస్థితి తీసుకొచ్చారండి. రాష్ట్రానికి రాజధాని ఖచ్చితంగా కావాలి. ఒక యువత భవిష్యత్తు మీద ఆధారపడింది కాబట్టి రాజధాని ఖచ్చితంగానే కావాలా. ఇవాళ ఆర్థిక అభివృద్ధి వికేంద్రీకరణ జరిగి వైజాగ్ కానీ ఇటు అనంతపురం కానీ ఏదైనా సరే ఆ పెట్టుబడులు స్వరం పెరగాలంటే ఆంధ్రప్రదేశ్ లో ఖచ్చితంగా అమరావతి అనేది రాజధానిగా ఖచ్చితంగా కావాలా. ఆయన ప్రెస్ మీట్ పెడుతూ నేను ఒక మాట కూడా మాట్లాడాడు. జగన్ అంటే గన్ అనుకుంటున్నారా మీరు అని అడిగాడు. జగన్ అంటే గన్ను కాదండి, గొడ్డలి. మా అంటే మేము, వి అంటే విజయమ్మ, నెక్స్ట్ విజయమ్మ గారిని ఏదో ఒకటి చేసేటట్టు ఉన్నాడు తప్ప ఆయన రాజధాని పేరు మావిగన్ అని చెప్పి ఆయనే చెప్పుకుంటూ ఆయన నవ్వుకుంటున్నాడు. అసలు మచిలీపట్నం అనగానే లాస్ట్ టైం 3 రాజధాని అని చెప్పి వైజాగ్ ఇవన్నీ చెప్పారు. ఇప్పుడేమో మా వీగన్ అని చెప్పి ఈ 3 ప్రాంతాల ప్రజలకు చిచ్చు పెడుతున్నాడు. అసలు అన్నిటికీ దగ్గరగా అయింది కానీ రాష్ట్రంలో ఏ మూడ నుంచి అయినా ఎక్కడికైనా రీచ్ అవడానికి మధ్యలో ఉన్న ప్లేస్ అమరావతి. అందరికీ అవైలబిలిటీ కానీ ఫెసిలిటీస్ కానీ జనాలు రావడం కానీ పెట్టుబడులు ఆకర్షించడం కానీ ఏదైనా సరే అమరావతి అనేది మంచి ప్రదేశం కాబట్టి అమరావతిని చూస్ చేసుకుని చంద్రబాబు గారు అమరావతి అనేది రాజధానిగా ఉండాలని చెప్పి చంద్రబాబు కృషి చేస్తున్నారు. ఈయన ప్రెస్ మీట్ పెట్టుకునేటప్పుడు కొంచెం ఏదో ఒక మెడిసిన్ వేసుకొని రమ్మాలి. అసలు విషయం తెలియకుండా 4 ప్రాంతాల్లో 5 ప్రాంతాల్లో ముక్కలుగా చేసి రాజకీయాలు చేయాలనుకుంటే కుదరదు. మీకు ప్రజలు ఆల్రెడీ ఇలా మాట్లాడే 11 సీట్లు ఇచ్చారు. నెక్స్ట్ ఇంకా భవిష్యత్తు ఉంటుందని గ్యారంటీ లేదు. ఈ నెక్స్ట్ ఇలా మాట్లాడి మళ్ళీ 2029 మేము రాగానే మేము పార్లమెంట్ లో బిల్లు పెడతాం, మేము చట్టబద్ధం చేసుకుంటాం, మళ్ళీ మేము చేయలేమా అని మాట్లాడుతున్నాడు. ఒక్కసారి నువ్వు అమరావతిని వేషల రాజధాని అన్నందుకే నీకు 11 సీట్లు ఇచ్చారు. జనాలు మిమ్మల్ని మర్చిపోయే రోజు వస్తుంది. మీరు ఇంకా ఆంధ్రప్రదేశ్ మర్చిపోయి బెంగళూరులో ఉంటాం బెటర్. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ అని గొంతు చించి అరిచారు కదా, ఇదేనా మీ చదువు? రాష్ట్రానికి రాజధాని చాలా అవసరం. ఈ రోజు ప్రజలు నిన్న పార్లమెంట్ లో జరిగిన దాంట్లో 11 పార్టీలు మద్దతు ఇచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలో అమరావతి రాజధాని అని ప్రజలు చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్తాను, మీరు మావి గన్ అని లాస్ట్ లో గన్ అంటే జగన్, జగన్ అంటే గన్ అని మీరే సృష్టించుకున్నారు. ఇక్కడ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఒక అమరావతి వచ్చింది మనకి సంతోషంగా ఉన్నారు. మీరు మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నాలు చేసి ఇటు మచిలీపట్నం వాళ్ళకి ఇటు గుంటూరు వాళ్ళకి మీరు రెచ్చగొట్టి ప్రజల్ని మళ్ళీ ఇబ్బంది పెట్టమాకండి దయచేసి. జగన్మోహన్ రెడ్డి గారు నాకు తెలిసినంత వరకు 12 సంవత్సరాల నుంచి ఆయన రాజకీయాల్లో ఉన్నారు. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చింది. అప్పుడు ఏంటంటే ఈయన ప్రతిపక్షంలో ఉన్నారు. ఆ ప్రతిపక్షంలో కూడా 33,000 ఎకరాలు సరిపోవు, ఇంకా కావాలి, ఇంకా ఉంటే ఇక్కడ అమరావతి రాజధాని సరిపోయిద్ది అని. తర్వాత లేదు అమరావతి కాదు విశాఖ రాజధాని, కర్నూలు రాజధాని అని మళ్ళీ వెడగొట్టాడు. మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక అమరావతి ఒక క్యాపిటల్ గా పెట్టి సచివాలయం, సెక్రటేరియా, యూనివర్సిటీలు ఒకసారి వెళ్ళి చూడండి మీరు. అమరావతిలో రోడ్లు తార్ రోడ్డు అనేది మెగమెగలాడుతుందన్నమాట. అంతలా డెవలప్ చేస్తున్నారు చంద్రబాబు గారు. అది చెడగొట్టడానికి జగన్ ఏంటంటే మచిలీపట్నాన్ని కూడా కలిపి గుంటూరుని కలిపి మళ్ళీ రెచ్చగొట్టున్నారు అనమాట. ఈసారి అలా ఒప్పుకోరు కదా, కర్నూలు వాళ్ళు ఒప్పుకోరు, విశాఖపట్నం వాళ్ళు ఒప్పుకోరు. అందుకోసం మచిలీపట్నం వాళ్ళకి గుంటూరు వాళ్ళు రెచ్చగొడుతున్నారు అనమాట. ఆయన ఎన్నో కంపెనీలను తీసుకొస్తున్నారు మన నారా చంద్రబాబు నాయుడు గారు. ఇటువంటి విజనరీ లీడర్ ఉన్నటువంటి మన ఆంధ్ర రాష్ట్రము ఆనాటి కాలంలో చరిత్రలో నిలిచిపోయినటువంటి అమరావతి దేవతల రాజధాని. ఇప్పుడు మన దేవతల రాజధాని అయినటువంటి అమరావతిని, ఆంధ్రప్రదేశ్ ని అమరావతి రాజధానిగా తీసుకొచ్చినటువంటి మన విజనరీ లీడర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, ప్రతి ఒక్క నాయకులకి, కార్యకర్తలకి అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నానండి. ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్, అమరావతి ఇస్ ద సూపర్ స్టార్. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్. అమరావతి రాజధాని కన్ఫర్మ్. చరిత్రలో నిలిచిపోయిన రాజధాని మనం చూస్తున్నాము, ఇంకా ఫ్యూచర్ లో కూడా చూస్తాం. థ్యాంక్ యూ టు వన్ అండ్ ఆల్.
చాలా మంది చనిపోయి మాకు రాజధాని లేదని 3 ముక్కల మాటలని సైకో చెప్పాడు. సైకో మాటలు మీరు నమ్మొద్దు అని బాబు గారు మొన్న నిర్ణయం తీసుకున్నారు. మేము ఆ నిర్ణయానికి చాలా సంతోషపడ్డామండి. ఎందుకంటే శాఖజీవులు ఉన్నారు అమరావతిలో చాలా మంది. ఎంతమంది రైతులు కష్టపడి ఆ ఉద్యమం చేస్తే వాళ్ళని కొట్టి చంపేసి చాలా చిత్రవదలు చేశారు. మీరు అబద్ధాలు నమ్మొద్దు, నిజాలు చూడండి. ఇప్పుడు యువతను చూసి మీరు మాట్లాడండి. వాళ్ళు ఇస్తా ఉన్న ఉద్యోగాలు దేనికైనా కానీ కూటమి ప్రభుత్వం బాగా పనిచేస్తుందండి. మనం 3 తండ్రులను కాదు, ఒకే తండ్రిని ఎంచుకోవాలి. ఒకే తల్లికి పుడతాం మనం, 3కి పుట్టంగా. అలాగే మనకి రాజధాని ఒకటే అమరావతి చెప్పొచ్చు. మా రాజధాని సార్ మాకు చెప్పారు ఈ రోజు, అమరావతి మన రాజధాని, ఒకటే రాజధాని అని. 3 ముక్కల ఆటలు వద్దు మాకు. ఒకటే మాట ఒకటే పాటలో మేము నడుస్తామండి. పూటకం మాటలు పూటకం వరాలు మాకు వద్దు. ఒకటే మాట ఒకటే పాట, రాజధాని అమరావతి అనే మేము నమ్ముతున్నామండి. నమ్మి ఈ రోజు మీకు మీడియా ఎదురుగా ఇంత ధైర్యంగా గుండె మీద చేసుకొని చెప్తున్నాం. మేము ఇటుకు రాయి కట్టింది అమరావతి కోసమే మన చంద్రబాబు నాయుడు గారు. ఆ ఇటుకని కదిలిటాకి ఎవరి వల్ల కాదు, ఇది మాత్రం కన్ఫర్మ్.